హలో అందరికీ. నా పేరు శ్రీవాణి. మీరు చూస్తున్నారు మహతి అమ్మ వంటలు. ఈ రోజైతే నేను వన్ డే మినీ వ్లాగ్ చూపించబోతున్నానండి. పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకైతే టిఫిన్స్ అండ్ లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కదండి. అందుకనేసి నేను మార్నింగే రైస్ కడిగి పెట్టేశాను. అలాగే నైటే చిక్కుడుకాయలు చించి పెట్టుకున్నానండి. మార్నింగ్‌కు హడావిడి అనేది ఉండకుండా. సో, చిక్కుడుకాయలు కొన్నే ఉన్నాయనేసి అందులో ఆలు గూడా వేసి వండుతున్నాను. మరో పక్క అయితే రైస్ అయిపోయింది. ఇటు కర్రీ ఉడుకుతుంది. ఆ తర్వాత చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దోసకనేసి. పల్లీలు అండ్ నువ్వులు కలిపి చట్నీ చేస్తున్నానండి. సో, నువ్వులు తినమంటే తినరు కదా పిల్లలు. అందుకని ఇలా పల్లీలలో కూడా యాడ్ చేస్తే టేస్ట్ హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది. మరో పక్క అయితే అన్నం కర్రీ అయింది కదా. పిల్లల కోసం అయితే లంచ్ కట్టేస్తున్నాను. బాబుకు కలుపుకోనికి రాదండి. అందుకనేసి నేను ఇక్కడ బాబుకు కలిపి పెట్టాను. తను కొంచెం స్పైసీగా తినడు. పాప అయితే కలుపుకుంటుంది, స్పైసీగా తింటుంది. వాళ్ళకి దోసలు వేశాను ఆల్రెడీ తినేసారండి. ఆ తర్వాత అయితే మా వారి కోసం దోస వేస్తున్నాను. అలాగే నేను టెంపుల్‌కి వెళ్ళేది ఉంది. అందుకనేసి ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. టెంపుల్‌కి వెళ్ళొచ్చేసాక నేనైతే నా కోసం దోస ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. మళ్ళీ నైట్ డిన్నర్‌లోకైతే ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ తెస్తా అన్నారు. సో, అంతలోపు నేను చపాతీ ప్రిపేర్ చేశాను. నేను ఆయిల్‌కి బదులుగా ఘీ యూజ్ చేస్తానండి చపాతీకి. సో, ఇక్కడ చపాతీస్ కూడా చేయడం అయిపోతుంది. ఆ తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కూడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. వచ్చాక చికెన్ కూడా పొయ్యి మీద వేసాను. చికెన్ కూడా అయిపోయిందండి. ఆ తర్వాత డిన్నర్ చేసేసాము. ఇంతే అండి నా వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.